నా మొగుడే బ్రహ్మచారి నేనేమో కన్యాకుమారి. 3 ఏళ్ల కిందట మూడొచ్చేసి ముదిరి బెండకాయని చూసి అందరు నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే మన జబర్దస్త్ రోజా, ఈ గబ్బు రోజా నిన్న సాక్షి డిబేట్లో కూర్చొని టీడీపీ నాయకులు, టీడీపీ కార్యకర్తలు నన్ను బూతులు తిడుతున్నారు, నా కుటుంబాన్ని బూతులు తిట్టిస్తున్నారు, నా భర్తని బూతులు తిట్టిస్తున్నారు, ఈ టీడీపీ కార్యకర్తలు, టీడీపీ నాయకులు అందరూ కూడా నా మీద బూతులు దాడి చేస్తున్నారు అని నిన్న సాక్షి డిబేట్లో కూర్చొని ఒకటే మని ఏడుపులు పెడబబ్బులు. ఆ వీడియో నిన్న మీరందరూ చూసే ఉంటారు. ఆవిడ ఏ విధంగా యాక్టింగ్ చేసిందో, ఏ విధంగా అక్కడ పర్ఫార్మెన్స్ చేసిందో, ఏ విధంగా గ్లిజర్ని పెట్టుకొని కన్నీరు మున్నీరయ్యిందో, ఆవిడ యాక్టింగ్ స్కిల్స్ ఏదైతే ఉన్నాయో, ఆవిడ యాక్టింగ్ ఏదైతే ఉందో ఆ నటన అంతా కూడా నిన్న సాక్షి డిబేట్లో చూపించడం జరిగింది. అది కూడా మీరు చూసే ఉంటారు. దాని మీద కూడా మనం వీడియో చేశాము, దాన్ని కూడా మీరు చూశారు. అయితే ఈ రోజా బేసిక్గా పెద్దోళ్ళు అంటారు, నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు. అంటే మనం నోరు అదుపులో పెట్టుకోము, మనం ఎదుటి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాము, ఇష్టం వచ్చినట్టు దుర్భాషలాడతాము, నోటికి అద్దు అదుపు ఉండదు, సిగ్గు శరం అనేది ఉండదు, మానం మర్యాద అనేది ఉండదు, కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా బురదలో పందిలాగా నోటికి ఎంత వస్తే అంత మాట ఈ జబర్దస్త్ రోజా, గబ్బు రోజా మాట్లాడుతుంది. ఎదుటి వాళ్ళు తిరిగి ఒక మాట అంటే దానికి బోరు మనేడ్ చేసి నన్ను బూతులు తిడుతున్నారు, నా మీద బూతులు దాడి చేస్తున్నారని చెప్పేసి పనికి మాలిన ఏడుపులు పెడబొబ్బులు అనమాట. అంటే ఈవిడు గతంలో ఏ విధంగా బూతులు మాట్లాడేది, ఏ విధంగా ఆవిడ దుర్భాషలాడేది, లోకేష్ గారిని కానీ, చంద్రబాబు నాయుడు గారిని కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ, వీళ్ళందరినీ ఏ విధంగా బూతులు మాట్లాడేది అనేది ఒకసారి మీకు వినిపిస్తాను. వినిపించిన తర్వాత రోజా గురించి, ఈ గబ్బు రోజా గురించి మనం క్లియర్గా మాట్లాడుకుందాము. ఒకసారి ఈ మాటలు వినండి. ఈవిడ ఆణిముత్యాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆణిముత్యాలు వినండి ఒకసారి. అయితే వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం మర్చిపోతున్నారు, నిజంగా కొంచెం లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు, లైక్ చేయండి. ఈవిడి ఆణిముత్యాలు ఒకసారి వినండి. నన్ను అభిమానించే మంది కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఎవడో లవడాగాడు, లప్పుడుగాడు, పిల్ల పిత్రేగాడు, పెద్ద పిత్రేగాడు. ఏ హెరిటేజ్ ఐస్ క్రీమ్ తో నోరు నిండిపోయిందా? నీ నోట్లో ఏమన్నా హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకొని ఉన్నావా అని అడుగుతున్నా. ఐస్ క్రీమ్ నోట్లో పెట్టుకోక ఇంకెక్కడ పెట్టుకుంటారు? ఐస్ క్రీమ్ అనేది నోట్లో పెట్టుకోకుండా ఇంకెక్కడ పెట్టుకుంటారు? నువ్వు ఎక్కడ పెట్టుకుంటావు? నువ్వు నోట్లోనే కదా పెట్టుకునేది, లేక ఇంకెందుకులే అంటే నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా లేకుంటే ఏం పెట్టుకున్నామని మాట్లాడుతారు. ఇది బూత్ కదా, ఇది బూత్ కదా. ఈ మాట మాట్లాడొచ్చా జబర్దస్త్ రోజు? నువ్వు ఈ మాట మాట్లాడొచ్చా? సిగ్గు లేదా ఇలాంటి మాట మాట్లాడడానికి? నోట్లో ఏం పెట్టుకున్నావు? ఐస్ క్రీమ్ పెట్టుకున్నావు. నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకోకుండా ఇంకేం పెట్టుకుంటారు? సిగ్గు లేకుండా మాట్లాడమాట. ఎందుకమ్మా ఏం మాట్లాడతావు? చంద్రబాబు నాయుడు మాట్లాడే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే స్థాయి మీది కాదని చెప్పేసి ఆయన మాట్లాడితే నీ పళ్ళు రాలగొడతాననింది. కనీసం వయసుకు కూడా మర్యాద అవ్వకుండా, వయసుకు కూడా మర్యాద ఇవ్వాల. ఆ డిబేట్లో ఉన్న పెద్ద ఆయనకి సంస్కారం లేకుండా పళ్ళు రాలగొడతానంటుంది. సిగ్గుందా రోజా నీకు? బుద్ధి ఉందా రోజా నీకు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కామం సీఎం, కామం సీఎం అని అరుస్తుంది. ఎవరిని? చంద్రబాబు నాయుడు గారిని. కామం సీఎం, కామం సీఎం అంటే అంత పెద్ద ఆయన, దాదాపు ఆమె తండ్రి వయసు ఉంటుంది, ఆమె తండ్రి వయసు కంటే పెద్దవాడు. అలాంటి వ్యక్తి దగ్గర ఈవిడ ఏమి కామం చూసి ఉంటుంది? ఏ రోజా నువ్వు ఆయన దగ్గర ఏం కామం చూసావు? ఆయనను చూస్తే నీకు కామంలాగా కనిపిస్తుందా? కామం సీఎం, కామం సీఎం అని చెప్పేసి అంత పెద్ద ఆయన్ని, చంద్రబాబు నాయుడు గారి అంత పెద్ద వ్యక్తిని నువ్వు అలాంటి మాటలు మాట్లాడుతున్నావంటే నీకు సిగ్గుంది అసలుకి? అసలు ఎవరికి కామం పట్టింది? ఎవరి మీద కామం బట్టి అరుస్తున్నావు నువ్వు?
కామం సీఎం అంట. నీకు పట్టిన ఇదంతా కూడా ఎదురు వాళ్ళ మీద రుద్దాలంటే తప్పు కదా రోజా, గబ్బు రోజా ఇది. తర్వాత చూడు నాలుగు తెట్టంటుందో చూడండి, నాలుగుతో అంటుంది. మరి నాలుగుతో ఏం చేస్తారో మరి మనకైతే తెలియదు. మరి రోజాకి మేబీ తెలిసి ఉంటుంది అనుకుంటా. సో అందుకోసం దాన్ని యాక్టింగ్ చేసింది. నాలుగుతో ఏం చేస్తారు, నాలుగుతో ఎలాంటి పనులు చేస్తారు అనేది మనకు తెలియదు, మనం మాట్లాడకూడదు. మరి మన రోజాకి మరి ఏం గుర్తొచ్చిందో ఏం అలవాటు వచ్చిందో కానీ అక్కడ ఎగతాళి చేస్తుంది, అలా ప్రవర్తిస్తుంది అనమాట. కనీసం చుట్టుపక్కల మగవాళ్ళు ఉన్నారు, మధ్యలో మనం ఉన్నాము, కనీసం మంచిగా నడుచుకోవాలి, పద్ధతిగా మాట్లాడాలని కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా నాలుగుతో ఏం పనులు అయ్యి. ఏం చేయగలరండి? నన్ను చంపగలరా? రేపు చేయగలరా? రేపు చేసే ధైర్యం లేదు. మీరు వీడియో పాయింట్ రేపు చేసే ధైర్యం ఇది ఇప్పుడు చూసిన వీడియో విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ గారు ఈ ఇష్యూ ఏదైతే ఉందో ఆ రోజున ఎయిర్పోర్ట్లో ఈవిడ మిడిల్ ఫింగర్ చూపించింది. ఈవిడ జనసేన కార్యకర్తలకి మిడిల్ ఫింగర్ చూపించింది. అంటే ఈవిడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతోంది, ఇష్టం వచ్చినట్టు వాగేస్తుంది. ఇప్పుడు మీరు విన్న ఈ వీడియోలన్నీ కూడా, ఈ మాటలన్నీ కూడా 1%, జస్ట్ 1% మాత్రమే. ఇలాంటి వీడియోలు, ఇలాంటి మాటలు కుప్పలుగా ఉన్నాయి. ఈ జబర్దస్త్ రోజా మాట్లాడిన బూతులు. మరి ఇలాంటి బూతులు మాట్లాడితే ఎదుటి వాళ్ళు కూడా ఏదో ఒక మాట అంటారు కదా కోపంలో. అలాంటి అన్నప్పుడు నువ్వు తీసుకోవాలి కదా. నువ్వు మాత్రం ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడేస్తావు, నిన్ను మాత్రం ఎవరు అనకూడదు. అంటే మాత్రం గుక్కబట్టి ఏడ్ చేస్తుంది. నన్ను బూతులు తిడుతున్నారు, ఆ బూతులు తట్టుకోలేక నా పిల్లలు కూడా ఫారెన్ వెళ్ళిపోయి చదువుకుంటున్నారు అని చెప్పేసి ఆ డిబేట్లో ఒకలమాడి ఏడుపులు ఏడ్చావే. నీ పిల్లలు ఇక్కడి నుంచి పారిపోయి ఏ రకంగా చదువుకుంటున్నారంటే, నీ దగ్గర నుంచి వెళ్ళిపోతున్నారంటే దానికి కారణం నువ్వు కదా. ఇదేంట్రా మా అమ్మ ఇలా ఉంది, ఇలా మాట్లాడుతుంది. చాలామంది మహిళలు ఉన్నారు, ఏ మహిళలు కూడా ఇలా మాట్లాడలేదు. మా అమ్మ మాత్రమా ఎందుకు ఇలా దాపరిచ్చింది, ఇలాగ బూతులు మాట్లాడుతుంది. మా అమ్మ దగ్గరుంటే మాకు కూడా అలవాట్లు వచ్చేస్తాయేమో, మాకు కూడా అలా మాట్లాడాలి అని నేర్పిస్తుందేమో, ఈవిడి దగ్గర ఉండకూడదు అని చెప్పేసి ఈవిడికి దూరంగా వెళ్ళిపోతే టీడీపీ నాయకులు, టీడీపీ కార్యకర్తలు ఈవిడిని తిడుతున్నారు కాబట్టి నా పిల్లలు వెళ్ళిపోయారని చెప్పేసి మాట్లాడుతుంది. నీ పిల్లలు వెళ్ళిపోవడానికి కారణం టీడీపీ నాయకులు, లేకుంటే టీడీపీ కార్యకర్తలు, లేకుంటే జనసేన కార్యకర్తలు కాదు. కేవలం నువ్వు మాత్రమే. నీ మాట, నీ నోరు, నీ పిల్లలు ఈరోజు బాధపడుతున్నారంటే దానికి కారణం నువ్వే. నువ్వు మాట్లాడే మాటలు నువ్వు వాగుడు. జబర్దస్త్ రోజా చాలామంది ఉన్నారు కదా, వైసీపీలో చాలామంది మహిళలు ఉన్నారు. ఏ మహిళ అయినా కానీ నీలాగా మాట్లాడుతుందా, నీలాగా దుర్భాషలాడుతుందా? ఎంతమంది మహిళలు ఉన్నారు వైసీపీలో? ఏ మహిళ కూడా నీలాగా మాట్లాడాలా. వాళ్ళ పిల్లలు ఎక్కడికి వెళ్ళి చదువుకోవాలా, ఇక్కడే ఉంటున్నారు, చదువుకుంటున్నారు, వాళ్ళ పిల్లలు బాగానే ఉన్నారు. మరి మీ పిల్లలకి మాత్రమే ఇంత బాధ కలుగుతుందంటే దానికి కారణం నువ్వు కదా. నోరు అదుపులో పెట్టుకోవాలి రోజా. ఇలాంటి బరి తెగించే మాటలో మాట్లాడకూడదు, గబ్బుగా మాట్లాడకూడదు. పద్ధతిగా మాట్లాడాలి, పద్ధతిగా విమర్శించాలి. కొంచెమన్నా సిగ్గు తెచ్చుకో, ఇప్పటికన్నా కొద్దిగా సిగ్గు తెచ్చుకొని, బుద్ధి తెచ్చుకొని ఇప్పటికన్నా మారు. ఇలాంటి పనికి మాలిన మాటలు, ఇలాంటి పనికి మాలిన వేషాలు వెయ్యొద్దు. సిగ్గు తెచ్చుకో. ఎదిగిన పిల్లలున్నారు, ఎదిగిన కూతురు ఉంది. నువ్వు మాట్లాడే మాటలనే నీ కూతురు వింటుంటుంది, నీ కూతురు చూస్తుంటుంది. నీ కూతురికి నువ్వు ఏ సందేశం ఇస్తున్నావు? నాలాగా నువ్వు బూతులు మాట్లాడని చెప్పి సందేశం ఇస్తున్నావా? పద్ధతి అని ఒకటి ఉంటుంది, పద్ధతిగా మాట్లాడాలి. బరి తెగించి మాట్లాడకూడదు. గుర్తుపెట్టుకో చెప్తున్నా. జై హింద్.